హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఏం చేస్తున్నాను, నా బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చింది ఫ్రమ్ అగారో. మీకు చూపిస్తున్నాను, ఏమైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా, మన పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా ఇంట్లో కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉంటే బెటర్ కదా. సో అలాంటప్పుడు ఈ గ్లూకోమీటర్ అనేది చాలా రీజనబుల్ రేట్కి వచ్చేసిందండి. ఇది ఆల్మోస్ట్ 700 అలా దొరికేస్తుంది. మనకి 50 ల్యాన్సెట్స్ కూడా వస్తాయి, 50 స్ట్రిప్స్ కూడా వస్తాయి. సో ఇంట్లో చేసుకోవడం చాలా చాలా సింపుల్. మెయిన్గా అంటే ఏం లేదు, షుగర్ అనుకున్న వాళ్ళకి అంత యూజ్ ఉండకపోవచ్చు, కానీ ర్యాండమ్ ఒక్కటే చూసుకోవచ్చు. బట్ డయాబెటీస్ ఉందనుకోండి, మనం ఏమైనా తిన్నప్పుడు ఏం పడట్లేదు ఏంటి, అండ్ ఏది తిన్నాక ఎంత హైక్ అవుతుంది చూసుకోవడానికి బాగుంటుంది. ఇది చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీరు చూడొచ్చు, 25 పీస్ రెండు డబ్బాల్లో మనకి స్ట్రిప్స్ వచ్చాయి. అండ్ కవర్స్లోని మనకి ల్యాన్సెట్స్ వచ్చాయి, అదే సూదులు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చాలా భయం వేసింది నాకు, కానీ చాలా చాలా సింపుల్ ఇంట్లో చేసుకోవడం. సో ప్రీ మీల్ పోస్ట్ మీల్ టెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇలా పెన్ లాగా వచ్చింది కదా, దాంట్లో మనం ఆ ల్యాన్సెట్ పెట్టుకోవాలి. ఆ సూది పెట్టేసుకొని కొంచెం మీరు రొటేట్ చేస్తే ఆ సూది వచ్చేస్తుంది. సో తర్వాత పెన్ లాగా పెట్టేసుకోవడం అంతే. ఎంత ఫోర్స్ కావాలి అనేది కూడా ఉంటుంది అక్కడ. మనకి కన్నం పెట్టడం ఎంత ఫోర్స్ కావాలి, అది 5 వరకు ఉంటుంది. మనం 4 పెట్టుకుంటే సరిపోయింది. నాకు సింపుల్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో 5 సెకండ్స్ టెస్టింగ్ టైం అండి. ఇది లార్జ్ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది డివైస్లోని. సో 180 మెమరీస్ వరకు ఉంటుంది. సో అదొకటి మంచిది. మనం నోట్ చేసుకోలేకపోయినా అట్లీస్ట్ ఇందులో మంచిగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేస్తే స్ట్రిప్స్. ఈ స్ట్రిప్స్ డబ్బా మీద ఏ నెంబర్ అయితే ఉందో ఆ స్ట్రిప్ ఆ డివైస్లో పెట్టినప్పుడు సేమ్ నెంబర్ రావాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఈ డబ్బా మీద 255 ఉంది. నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఆ 255 వచ్చింది కదా, సో కరెక్ట్గా ఉన్నట్టు. అప్పుడు మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో టెస్టింగ్ సింపుల్గా యాక్యురేట్గా కావాలి అనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. సో అగారో గ్లూకోమీటర్ జస్ట్ అంతే, పెద్ద నొప్పి ఏం రాలేదు, చీమ కరిచినట్టు కూడా లేదు. కొంచెం బ్లడ్ వస్తుంది. మనం దాని మీద పెట్టిన వెంటనే మనకి 5 సెకండ్స్లో తెలిసిపోద్ది. నేను ర్యాండమ్గా చేశాను కాబట్టి ఇది 119 వచ్చింది. ర్యాండమ్లో 125 కన్నా తక్కువ ఉంటే నార్మల్ ఉన్నట్టు అనుకుంటా, కానీ కరెక్ట్గానే ఉంది. సో ఒకసారి గూగుల్ చేసినా మనకి ఎంత రావాలి ఏంటి అనేది, ప్రీ మీల్ ఎంత, పోస్ట్ మీల్ ఎంత, ర్యాండమ్ చేసినప్పుడు ఎంత అనేది మనకి తెలిసిపోద్ది. సో ఈ యూస్ఫుల్ డివైస్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఏమి లేదు, మా తరతరాలుగా ఎవరికి ఏం లేవు అనుకుంటే ఇంకా గాలే లేదు. కానీ ఎవరికైనా ఉంది అనుకున్నా, ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఉన్నా కూడా ఇంట్లో ఉంచుకుంటే బెటర్ అన్నమాట. సో ఆఫర్స్ డిస్కౌంట్స్లో మంచి రేట్గా వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు. సో తర్వాత డిస్కార్డ్ చేసేయడమే, ఇంకా స్ట్రిప్ ల్యాన్సెట్ రెండు జాగ్రత్తగా డిస్కార్డ్ చేసేసుకొని మళ్ళీ దాచేసుకోవడమే. ఈ క్యూట్ కాంపాక్ట్ ప్యాకేజింగ్లో వచ్చింది. సో స్టోర్ చేసుకోవడం కూడా ఈజీ. సో పెట్టేద్దాం అయితే. తర్వాత మొన్న నేను ఎస్మార్ట్కి వెళ్ళాను అన్నాను కదా, అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఈ లోపల ఈ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి తీసుకోండి. ఇది జియో మార్ట్కి ఇది లానే అనిపించింది నాకు. ఎస్మార్ట్ అనే అనుకుంటా, పేరు క్లియర్గా గుర్తులేదు, కానీ నిజాంపేట రోడ్లో ఉంటుంది. సో ఈ సెట్ ఆఫ్ 3 మనకి 99 రూపీస్కి వచ్చాయి. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అంటే స్నాక్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి, డ్రై పల్సెస్ పెట్టుకోవడానికి బాగానే ఉంది అని చెప్పి తీసుకున్నాను నేను. సో 2 సెట్స్ తీసుకున్నా. కలర్ కూడా బాగుంది అండ్ 99కి ఏమొస్తాయి. తర్వాత ఇది కూడా 100 అనుకుంటా. షేప్ బాగుంది కదా అని తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు కొనకూడదు అనుకున్నాను, కానీ ఆ స్టీల్ డబ్బాలతో నాకు ఇంకా విరక్తి వచ్చింది. అందుకని చెప్పి మెల్లిమెల్లిగా మార్చేస్తున్నాను మళ్ళీ. అంత రికమెండ్ చేయను, కానీ మీకు ఒకవేళ పర్లేదు అనుకుంటే కనుక చూడండి ఒకసారి. అండ్ ఆ చిన్నవి ఉన్నాయి కదా, ఆ సెట్ ఆఫ్ 4 కూడా 99. అవి క్వాలిటీ అంత బాగాలేవు. నేను మెయిన్గా హ్యాండ్ బ్యాగ్లో బయటకు వెళ్ళినప్పుడు బిస్కెట్స్ ఏమైనా పెట్టుకోవాలి కదా వీటితోటి, సో దానికోసం అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ డేట్స్ ఒకటి తీసుకున్నా, ఇవి కూడా కొంచెం టేస్ట్ బాగానే ఉన్నాయి. ఇది అరౌండ్ 130 ఎంతో పడినట్టుంది. సో కంటైనర్లో వచ్చింది, ఇంకా అలా స్టోర్ చేసి వచ్చని చెప్పి తీసుకున్నాను. అన్వికి ఇదేదో షర్ట్ నచ్చిందని చెప్పి ఇది ఒకటి తీసుకుంది. ఇది ఫ్లాట్ 199లో దొరికింది.
బోల్డ్ అండ్ డ్రెస్సెస్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి కానీ మనం చూసుకోవాలి. తర్వాత ఈ చింగ్ నూడిల్స్ది ఒకటి తీసుకున్న. బోల్డ్ అనే నూడిల్స్ ప్యాకెట్స్ అయిపోయి వైజాగ్లో మనకి సన్నం నూడిల్స్ దొరుకుతాయి, ఇక్కడ హైదరాబాద్లో లావుగా ఉన్నవి దొరుకుతాయి. మాకు సన్నంగా ఉన్నవే నచ్చుతాయి అనమాట. అందుకని వైజాగ్ నుంచి మేము వచ్చినప్పుడు, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు, ఈయన మొన్న వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు అన్నీ అప్పుడు నూడిల్స్ బోల్డ్ ప్యాకెట్స్ అయిపోయి చేయట్లేదు. సో అవన్నీ కంప్లీట్ చేసేయాలని చెప్పి అది తీసుకున్నాను. అండ్ మంచి నినాన్ కోసం ఒక 2-3 షర్ట్లు తీసుకున్నా. ఈ షర్ట్ పాప షర్ట్ లాగా ఉంది కదా, పాప బాబు అని ఏంటి లేదు, ఏ షర్ట్ అయినా వాడుకోవచ్చు, ఏమంటారు. సో బిల్ వచ్చేస్తే అరౌండ్ 2000 ఎంతో అయింది. ఇంకా చిన్న చిన్న పెసలు గిసలు తీసుకున్నాను. అవి ఇంకేం చూపిస్తానులే అని చెప్పి తీసుకోలేదు కాదు. ఈ హిమాలయన్ రాక్ సాల్ట్ బోల్డ్ రోజుల తర్వాత మళ్ళీ తీసుకున్నా. తర్వాత ఇవన్నీ 2000 కన్నా బిల్ ఎక్కువైతే ఇది 9 రూపీస్కి వచ్చింది. అది కానీ ఆటా కానీ షుగర్ కానీ ఏదైనా 9 రూపీస్కి వస్తుంది అంటే సరే వదిలేయడం ఎందుకని అదొకటి తీసుకున్నాను. తర్వాత కంది పొడి, అలా చిన్న సామాన్లు. నెక్స్ట్ మీ అందరూ నా ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతుంటే కనుక మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇంత నేను యంగ్గా అయిపోయాను ఏంటని చూస్తున్నారా. 3 years ముందే నేను ఎంత చిన్నగా ఉన్నానని నేను ఈ వీడియో చూసినప్పుడు అనుకున్నా. సో ఈ క్లిప్ నుంచి 3 years ముందు ఇదే రోజు మా ఇంటి గృహప్రవేశం అయిందనమాట. సో ఆ బ్లాగ్ ఏదో చూస్తుంటే నాకు మీతో కూడా మళ్ళీ షేర్ చేయాలనిపించింది. ఇది వచ్చేస్తే మా గృహప్రవేశం ముందు రోజు మోతీనగర్లో ఉండేవాళ్ళం. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యి ఉంటే కనుక మీకు ఈ బ్లాగ్ కొత్తది. మీరు ముందు నుంచి ఉండుంటే మీకు ఆల్రెడీ చూస్తారు. నన్ను చూడండి ఎంత చిన్నగా ఉందో, మా మమ్మీ ఎంత సన్నగా ఎంత చిన్నగా ఉందో. 3 years ముందేనా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందరూ చాలా పెద్దగా అయిపోయాము. సో అక్కడ మమ్మీ అన్వి ఏమో ఈ రోజు ముందు రోజు రాత్రి మాది ఇల్లు మేము చూడడం Jan 13 అలా చూస్తే Feb 13కి గృహప్రవేశం అయిపోయింది అనమాట. అసలు అనుకోకుండా అన్ని టక్ జరిగిపోయి. సో ఇది వచ్చేస్తే ముందు రోజు షాపింగ్ అన్నీ చేసుకొని, తర్వాత కోవిడ్ టైం కదా అందుకని మేము పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ కొంచెం మందిని పిలిచి సింపుల్గా చేసేసుకున్నాము. సో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నాం. దానికోసం అని రిటర్న్ గిఫ్ట్స్ అని, పూజకి సామాన్లు, హోమం చేయించాం, దానికోసం సామాన్లు అన్ని ఫుల్ షాపింగ్ చేసుకొని ఉన్నాం. ఇది గుర్తుందా మీకు పాతిళ్ళు? సో మీలో ఎంతమంది అప్పటి నుంచి మన వ్లాగ్ చూస్తున్నారు, మీరు ఏమైనా గుర్తొచ్చాయా అనేది షేర్ చేయండి తప్పకుండా. ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఆగ్రోమెట్లో తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. యూట్యూబ్ చేస్తే ఇది ఒకటి మంచిది ఏంటంటే మనకి ఇలాంటి మంచి మెమరీస్ అన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సో పాతిళ్ళు ఇక్కడే అన్వి పెద్ద అయింది కొంచెం. అండ్ ఈ శారీ ఒకటి మీషోలో తీసుకున్నప్పుడు ఈ శారీ కూడా మంచిగానే సెట్ అయింది. అంత ఫాస్ట్గా కదా, ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ అనుకుంటా, దాంతో ఏదో అడ్జస్ట్ చేసేసి వాడేసాము. సో రెడీ అయిపోయి మనం మళ్ళీ చూద్దాం. ఇంకా ఆల్రెడీ చూస్తాము, బోర్ కొట్టిందా అనుకుంటే కనుక ఇంకా అంతే. ఈ బ్లాగ్ మొత్తం ఇంకా పాత వీడియోయే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో పర్లేదు, మాకు గుర్తొస్తుంది, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేసేసేయండి, సరేనా. అండ్ ఇలా ఏదో రెడీ అయ్యాను కొంచెం కష్టపడి, కానీ అప్పుడు అస్సలు తెలీదు మన వైభవ్ నాన్న అసలు పుడతాడు అని, కానీ ఏమీ తెలియదు అనమాట. అప్పుడు నేను అప్పట్లో అయితే చాలా గట్టిగా ఉండేదాన్ని, ఆ ఒక బేబీ చాలు ఇప్పుడున్న ఖర్చులకి, దాని తర్వాత ఇప్పుడు పరిస్థితులకి అన్నిటికి. అండ్ అది కోవిడ్ టైం కూడా కదా, ఈ అసలు బ్రతుకుతామో లేదో తెలీదు, ఇంకొక బేబీ ఎందుకు అన్నట్టు ఉండేదాన్ని. కానీ మన చేతిలో, మనం ఆలోచనలో, మనం అనుకునే దాంట్లో ఏంటి ఉండదండి. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. సో మేము బయటికి వెళ్ళేటప్పుడు అలాగే కొంచెం మమ్మీ చేసింది, ముగ్గులన్నీ వేసింది, అక్కడ దండం పెట్టుకొని మనమేమో కొత్త ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఈ ఇల్లు కూడా మంచిగానే ఉండేది. సో అవేవో పెట్టింది, నేను ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నాను, వ్లాగ్ కూడా తీయాలి. దాని తర్వాత అది బోల్డ్ అన్ని రకరకాల ఫీలింగ్స్ అనమాట అప్పుడు. అండ్ అన్ని పనులు మమ్మీయే చేస్తుంది. ఈ వాషింగ్ మిషన్ చూసారా, అప్పటి నుంచి ఉంది, అంతకన్నా చాలా ముందు నుంచి ఉంది. సో మేము 13న గృహప్రవేశం అయితే అరౌండ్ 18కి అనుకుంటా షిఫ్ట్ అయిపోయాము. అండ్ చూసారా ఎంత యంగ్ హరీష వచ్చింది.
3 సంవత్సరాలకి ఎంత ముసలైపోతానని నేను అసలు అనుకోలేదు. లేకపోతే ఇప్పుడు అసలు రెడీ అవ్వక అలా అనిపిస్తుందో తెలీదు కానీ, నాకు అప్పుడు చాలా చాలా సన్నగా ఉన్నాననిపించింది. అండ్ మమ్మీ కూడా రెడీ అయిపోయింది. సో మనందరం కలిసి వెళ్ళిపోదాం కొత్త ఇంటికి. ఇప్పుడు కొత్త ఇల్లు కాదు. సో మేము వెళ్ళినప్పటికీ ఇంకా పంతులు గారు రాలేదు. ఈ లోపల మమ్మీ కొంచెం ఆ ముగ్గురిని వేసి సెట్ చేసింది. ఆ ముందు ఈ ఇల్లు ఆల్రెడీ వాడిందని చెప్పాను కదా, ఒక 1 ఇయర్ ఓల్డ్ హౌస్ అన్నమాట. అందుకని మొత్తం అర్బన్ క్లాప్లో క్లీనింగ్ అన్నీ చెప్పి క్లీన్ చేయించాము. ఎంత నీట్గా అయిపోయిందంటే అసలు ఇల్లు కూడా బీభత్సంగానే వాడేసినట్టున్నాం 3 సంవత్సరాలు. ఇప్పుడు చూసుకుంటే అసలు ఫుల్ వాడిపోయింది. అప్పుడు చాలా కొత్తగా అనిపించింది. అండ్ అన్వి చూడండి ఎంత చిన్నగా ఉందో, అండ్ సాహిల్ చూడండి 3 ఇయర్స్ ముందు ఎంత చిన్నగా ఉన్నాడు. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు ఎంత బాగుంది కదా. సో వచ్చారు, నేను కొంచెం కట్ చేస్తాను, ఇంకా ఎక్కువ పెద్దది అయిపోద్ది అండ్ మీరు బోర్ అయిపోతారని చెప్పి జస్ట్ కొంచెం ఉంచాను. సో మేము లోపలికి వచ్చేసాము. దాని తర్వాత ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసాము, హోమం చేసాం. ఇంకొంచెం మంది కొలీగ్స్కి అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొంతమంది రిలేటివ్స్కి పిలిచాము. సో మేము అందరం కలిసి మంచిగా లంచ్ అన్ని చేసేసి ఆ రోజు కంప్లీట్ చేసాం అన్నమాట. ఇల్లు అంత తలతల మెరిసిపోతుంది కదా. మళ్ళీ అసలు అర్బన్ క్లాప్ వల్లేనండి ఎంత బాగా అయిందో. అప్పుడు ఆల్మోస్ట్ 1 డే ఫుల్ డే ఖాళీగా ఇల్లు ఉందనుకోండి, ఇది చాలా వర్త్ అన్నమాట. చాలా చాలా నీట్గా క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఇంకా కొత్త ఇంట్లో తయారు చేసి ఇచ్చారు ఆ మిషన్తో మంచిగా క్లీన్ చేపించి. సో మళ్ళీ చేపించుకుంటే అవుతుంది ఇంకొక 1 month 2 months తర్వాత, సమ్మర్కి ముందు ఒకసారి క్లీన్ చేయించుకుంటే మళ్ళీ బెటర్ ఏమో, డస్ట్ గిస్ట్ అన్నీ పోతాయి. అండ్ అలా మేము పూజ అన్నీ చేసేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేస్తే వ్రతం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఈ అన్వి ఖుషి బాబుయే ఎంత చిన్నగా ఉన్నారు. అప్పుడు చెప్పాను కదా వైభవ్ వస్తాడని అసలు తెలియదు కదా. ఇప్పుడైతే వీడు కూడా ఉన్నాడు. సో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఏమంటారు?
ఇక్కడ పాలు పొంగేస్తున్నాము. అప్పుడు మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉండేది కాదు, ఇంత పెద్దది. మాకు మంచిగా వెలుతురు, గాలి అన్నీ వచ్చేవి. దాని తర్వాత ఇంకో పెద్ద 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టేశారు, మీకు గుర్తుందా? సో ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, కానీ అప్పుడు మంచిగా లైటింగ్, ఎండ అన్నీ వచ్చేవి. సో ఇలా కొంచెం సెట్ చేసి ఇక్కడ పాలు పొంగించాం, మమ్మీ పాయసం చేసింది. దాని తర్వాత మేము ఇక్కడ హోమం కూడా చేపించాము. ఈ హోమం స్టాండ్ చాలా యూస్ఫుల్ అనిపించింది అప్పుడు. మీరు ఎవరైనా ఇప్పుడు ఏమైనా చేస్తే ఇక్కడ మనకి పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలాగా హోమం స్టాండ్స్ దొరుకుతాయి. అది తెచ్చుకుంటే మనకి కింద ఏం పాడవకుండా ఏం అవ్వకుండా మంచిగా ఉంటాయి. సో అలా మేము హోమం చేపించాము, శాంతిగా ఉంటుందని చెప్పి. అంతే. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది బోల్డ్ అని బ్లాగ్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి. మీరు ముందు నుంచి ఉండుంటే కనుక మీ అందరికీ అన్నీ తెలుసు. సో మీరు ఏమైనా మెమరీస్, మీకు కూడా మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఏమైనా గుర్తొచ్చుంటే కనుక బాగుంటుంది. సో అంతే, ఈ బ్లాగ్కి మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఈరోజు 3 years అయిపోయిందని నాకు ఇది మీతో షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే మీరు అందరూ నాకు ఫ్రెండ్స్ లాగా, నేను ఆల్మోస్ట్ మాట్లాడేటప్పుడు కూడా ఓన్లీ ఫ్రెండ్స్ లానే మాట్లాడతాను కదా, అందుకని చెప్పి మీతో ఇది కూడా షేర్ చేస్తా. సో అంతే, అయితే మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.